చదివా 72 పేజీలు రాత్రి కూడా కూర్చొని చదివాను. ఈ బడ్జెట్ ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి దాని కొద్దిగా ఎక్స్పాన్షన్ లాగా ఉంది, అంతే ఉంటుంది. దాంట్లో ఉన్నదని చెప్తున్నాను. దీనికంటే జనరల్గా ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రయారిటీస్ ఏంది, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ డైరెక్షన్ ఏంది, ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది ప్రభుత్వ ప్రాధాన్యతలు నిర్ధారించుకుంటుంది. ఈ బడ్జెట్లో ప్రయారిటీసు వాటి యొక్క డైరెక్షన్ కంటే పాత ప్రభుత్వాన్ని ఎట్లా తిట్టాలి, కేసీఆర్ గారిని ఎట్లా గాలి చేయాలనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉందనేది నా అభిప్రాయం. అది వాళ్ళ ప్రయారిటీ. అయితే కొన్ని విషయాలు వాస్తవాలు వాళ్ళు తప్పదు కాబట్టి ఒప్పుకున్నారు, ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. ఈ రాష్ట్ర జీడిపి పెరిగిందని, ఈ రాష్ట్రంలో పర్ క్యాపిటా పెరిగిందని, ఈ రాష్ట్రంలో జిఎస్టీ వసూళ్లు పెరిగాయని, ఈ రాష్ట్రం దేశంలో ఆర్థిక రంగంలో ముందుందని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. డైరెక్ట్గా ఒప్పుకునేటువంటి సాహసం చేయలేకపోయినా ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే సందర్భంలో ఇంకో విషయం కూడా ఒప్పుకున్నారు. గత ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 80,000 కోట్ల రూపాయలు వేసిరని కూడా ఒప్పుకున్నారు. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 80,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసిరని మేము చెప్తే వీళ్ళంతా అంబక్ చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళని అనుకున్నారు. కానీ ఇలా వాళ్ళు బడ్జెట్లో వాళ్ళే ఒప్పుకున్నారు 80,000 కోట్ల రూపాయలు వేసిందని. దానికి మీరు రైతు బంధు అధ్యక్షులు, ప్రప్రథమ రైతు బంధు తెలంగాణ రాష్ట్రానికి ఎవరయ్యా అంటే ఈరోజు చైర్మన్గా ఉన్నటువంటి మీరు రైతు బంధు అధ్యక్షులుగా ఉన్నారు. ఇంతకుముందే సభ్యులు చెప్పారు, సంతోషం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలనుకున్నారు. అది కూడా మీ ఆధ్వర్యంలో రైతు బంధు అధ్యక్షులుగా ఉన్న మీరు. ఎందుకంటే ఇక్కడ రైతులకి వ్యవసాయ పెట్టుబడి, తెలంగాణ రైతులు ముందుగా ఇక్కడ పెట్టుబడి లేకుండా ఇబ్బంది పడతారు కాబట్టి పెట్టుబడి ఇవ్వాలని గొప్ప సంకల్పంతో రైతు పెట్టుబడి అనేది రైతు బంధు రూపంలో ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మిషన్ కాకతీయ కానివ్వండి, వాటర్ ఇచ్చారు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వటం వల్ల తెలంగాణలో వ్యవసాయం అనేది స్థిరీకరణ జరిగింది. అందువల్లనే 40,000 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి 40 లక్షలున్న మెట్రిక్ టన్నుల ఉత్పత్తి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు అయిపోయింది. ఇలా భారతదేశంలో అత్యధిక ధాన్యగారంగా ఉంది ఎవరైనా తెలంగాణ రాష్ట్రం. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి తెలంగాణ బిడ్డలుగా. వీ హ్యావ్ టు ప్రౌడ్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రము ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది. ఇది పార్టీలకు అతీతంగా యాక్సెప్ట్ చేయండి, తిట్టుకోవద్దు దీని గురించి. అట్లా బడ్జెట్ ఉంది. బడ్జెట్ ఒకప్పుడు ఎక్కడో ఉండే తెలంగాణ ఎత్తుక్కునే వాళ్ళం. దాని గురించి చర్చ అది కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ, మేము బీఆర్ఎస్ పార్టీ అనేది కాదు. మధ్యలో తెలంగాణ యొక్క ప్రెస్టేజ్ని, మనకున్నటువంటి దాన్ని మీరు దాన్ని పలచన చేయబాకండి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. రెండో అంశం, ఇక్కడ ఒకటి అబ్జెక్షనబుల్ ఏముందంటే దేవుడి పేరు వాడారు. దయచేసి దేవుడి పేరు వాడబాకండి. ఎందుకంటే మీరు నెగిటివ్ యాంగిల్లో మాట్లాడుతూ వామనావతారంగా పెరిగిందన్నారు. వామనావతారం అంటే నాకు తెలిసి మరి ఇంతకుముందే మా వాణీదేవి గారిని అడిగాను, వామనావతారం ఏంటంటే విష్ణుమూర్తి అని చెప్పిండ్రు. అంతేనా మేడం? అవతారం మీరు చెప్పింది నెగిటివ్ యాంగిల్లో చెప్పారు. ఏమనంటే అప్పులు పెరిగిపోయినాయి, వామనావతార రూపంలో. విష్ణుమూర్తి అనేటువంటిది మనకు శుభసూచకం, ఒక లక్ష్మి లాంటిది. మీరు దయచేసి ఆ బడ్జెట్లో నుంచి ఆ పదాన్ని తీసేసి ఇంకేదైనా మీకు ఇష్టమైన పదాన్ని మీరు వాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దయచేసి నోట్ చేసుకోండి. ఇక్కడ ఏం చెప్పారంటే 6,71 కోట్ల అప్పులు చేసిన అన్నారు. నేనంటున్న ఒక సభ్యుడిగా గత 2.5 సంవత్సరాలుగా ఈ గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తిగా, మరి సృష్టించిన సంపద ఒక 60-70 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్రంలో ఉంది. ఆ సంపదని ఇవాళ ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది, నూతన ప్రభుత్వం. మీరు కూర్చుంటున్నటువంటి సెక్రటేరియట్ కావచ్చు, మీరు వాడుకుంటున్న కలెక్టరేట్లు కావచ్చు, మీకు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నటువంటి నూతన మెడికల్ కళాశాలలు కావచ్చు, మీరు రైతు సంబరాలు చేసుకొని 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి రైతు వేదికలు కావచ్చు, లేదా మా ఖమ్మం జిల్లాలో కట్టిన భక్త రామదాస్ ప్రాజెక్టు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు ఢిల్లీలో చేసినటువంటి వర్క్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టినటువంటి కావచ్చు, మా రైతులందరూ తెలంగాణ రైతులందరికీ పెరిగినటువంటి వారి భూమి విలువ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగినటువంటి విలువ కావచ్చు, ఇదంతా కూడా మనం చేసిన అభివృద్ధిలో భాగంగానే అయింది. దాన్ని ఎవరు చూడటం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇంకోటి, మీరు ఇచ్చిన హామీల్లో దయచేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. అధ్యక్ష ప్లీజ్, ఎందుకంటే నాకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు, 2 నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి ప్లీజ్.
ఉండనియండి, ఇంక అక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంది కదా. అయిపోయింది అది కూడా. అయిపోతే నేను మాట్లాడతా అధ్యక్ష, ఏమనుకోబాకండి దయచేసి ప్లీజ్. ఈ బడ్జెట్లో అందరూ బీసీల గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్కరు జనాభాలో 50% బీసీలు ఉన్నారని చెప్తారు. మన బీసీ మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు. కానీ బీసీలకు మాత్రం మొండి చేయి చూపించారు. బీసీలుగా ఉన్నాడు ఎందుకంటే సగం సమాజంలో సగభాగం. రైట్, ఓకే, నో బ్రా. అదొకటి. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారి గురువు గారు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ ఇమీడియట్గా 1 వీక్లోనే 4,000 రూపాయలు పెన్షన్ శాంక్షన్ చేశారు, అందరికి ఇచ్చారు. కానీ మీరు ఈ రోజుకి వచ్చి 230 రోజులు, 230 రోజుల్లో కూడా 4,000 రూపాయల పెన్షన్ అనేది మీరు ఇంప్లిమెంటేషన్ జరగలేదు. 2 విషయాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1 ఎకరాకు కూడా అదనంగా నీరు ఇవ్వలేదనేటువంటి గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు చెప్పారు. దయచేసి వారు సభలో లేరు, ఉంటే నాతో పాటు తీసుకెళ్తాను. ఒకవేళ వారు నిరూపిస్తే 1 ఎకరానికి కూడా ఇవ్వలేదంటే నేను నా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తా. నేను నిరూపిస్తే వారు రాజీనామా చేయాలని ఈ సభావేదికగా నేను కోరుతున్నాను. ఎందుకు అనంటే భక్త రామదాస్ ప్రాజెక్టు కింద 70,000 ఎకరాలు స్థిరీకరించిన మాట తెలంగాణ వచ్చిన తర్వాత జరిగింది వాస్తవం. ఇక రెండవది చెప్పారు, తెలంగాణలో ఎక్కడ కూడా ఫిల్టర్డ్ వాటర్ ఇవ్వట్లేదు, క్లోరినైజేషన్ జరగట్లేదు అని చెప్తున్నారు. నేను చెప్తున్నా, ఎందుకంటే అనేక ఫిల్టర్ బెడ్స్కి నేను వెళ్ళాను. 11 స్టేజెస్లో ఫిల్టరైజేషన్ అయ్యి ఇవాళ మిషన్ భగీరథ వాటర్ వస్తుంది. నేను అడగగలుగుతాను, నేను కూడా ఆరోపణ చేయగలుగుతాను. నల్లగొండ జిల్లాలో ట్యాంకుల్లో కోతులు చచ్చిపోతే మురిగిపోతే చూడకుండా ఆ నీళ్ళని ప్రజలకు సప్లై చేసింది ఈ ప్రభుత్వం. శవం అదేవిధంగా మళ్ళీ వారం రోజులకే ఒక శవం ట్యాంకులో ఉంటే ఆ నీళ్ళను సప్లై చేసింది ఈ ప్రభుత్వం. మీలాగా ఎప్పుడు మేము ఆ పనులు చేయలేదు. అందుకోసం ఇట్లా విమర్శించుకుంటూ పోతే చాలా ఉంటాయి మాట్లాడాలి అంటే. విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు. విద్యుత్ అసెట్స్ ఎన్నండి ఈరోజు మా పొన్నం ప్రభాకర్ గారికి తెలుసు. ఒక ట్రాన్స్ఫార్మర్ కోసం రైతులు ఎన్ని నెలలు వెయిట్ చేశారనేది. ఇలా ట్రాన్స్ఫార్మర్ వారం రోజులుగా 5 రోజుల ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఇలా ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. చివరగా అందరూ చాలా విషయాలు చెప్పారు, చాలా మాటలు చెప్పారు. అంబేద్కర్ గారి గురించి చెప్పారు, నెల్సన్ మండేలా గురించి చెప్పారు, మహాత్మా గాంధీ గురించి చెప్పారు, అందరి గురించి చెప్పారు. ఎవరు చెప్పినా చివరగా ఒక్క మాట నేను చెప్తాను. కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు జరిగిన పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చిందనేది వాస్తవం. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగిందనేది కూడా అంతే వాస్తవం. ఆ వాస్తవాలే చెప్పినాయి ఇక్కడ ఉన్నటువంటి నీతి ఆయోగ్ కానీ, ఆర్బీఐ కానీ, డిస్కవరీ ఛానల్ కానీ, యునెస్కో కానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ. ఇవేవి కూడా మీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సర్టిఫికెట్లు కావు. మీరు అడ్డం పడితే నేనేం చేస్తాను? అందరి పాత్ర, మీ పాత్ర కూడా ఉంది. మిమ్మల్ని అంటలేదు కదా, మీరు కూడా ఉన్నారు. నేను లేదంటలేదు, నేను ఉన్నదనే చెప్తున్నా కదా. అట్లాగే అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా మీకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి అడగదలుచుకున్న మీ ద్వారా, 230 రోజుల నుంచి గత ప్రభుత్వం మీద బురద పోయటం, గత ప్రభుత్వ తప్పిదాల గురించే మాట్లాడుతున్నాం. నేను అడుగుతున్నా, ఒక డెడ్ లైన్ పెట్టండి. మీరు ఇంకెన్ని రోజులు, 230 రోజులా, 365 రోజులా, 2 సంవత్సరాల, ఇంకెన్ని సంవత్సరాలు, దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే మీరు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పాత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూనే ఉన్నారు. ఎప్పటి వరకు తిడతారో ఒకసారి చెప్పండి. ఈ సభావేదికగా డేట్ పెడితే డేట్ డిక్లేర్ చేస్తే బాగుంటుంది. పలానా డేట్ వరకు మేము తిట్టము. అందుకోసం ఎవరు చెప్పినా యాజ్ ఏ తెలంగాణగా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్టర్ తెలంగాణ. ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో మనందరికి గర్వంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ వైపు అందరూ చూస్తున్నారు. ఇన్ని కంపెనీలు హైదరాబాద్కి వచ్చినాయంటే, రియల్ ఎస్టేట్ భారతదేశంలో నెంబర్ 1గా ఉంది అని అంటే, ఫార్మా కంపెనీస్ వచ్చినాయి అని అంటే, ఇవన్నీ చూసి మనం గర్వపడాలి తెలంగాణ బిడ్డలుగా. మనం పల్సన చేసుకోవటం కాదు. గత 10 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసింది, భవిష్యత్తులో కూడా చూస్తుంది. మీ గవర్నమెంట్ ఉందనేది కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా తెలంగాణ యొక్క పునాది అనేది బలంగా వేసింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మీకు కూడా ఆ పునాదే రేపు మీకు ఉపయోగపడుద్దని నేను మీకు తెలియజేస్తూ, మీరు ఇంకోటి 2-3 విషయాలు చెప్పారు, మంచి విషయాలు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నారు, మంచి ఐడియా. కానీ దానిలో చాలా విషయాలు ఉన్నాయి. మాలాంటి ప్రతిపక్షానికి కూడా దాంట్లో నిర్ణయాల్లో భాగం కల్పిస్తేందుకు మాకున్న అనుభవంతో ఆ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉండాలని దాని మీద మేము కూడా సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
అలాగే లాస్ట్ చివరగా మీరు ఒకటి నార్కోటిక్స్ మీద డ్రగ్స్ మీద క్లియర్ చెప్పారు. ఈ డ్రగ్స్ మీద కూడా కేవలం ఏదో పోలీస్ యాక్షన్ వల్ల మాత్రం అది నిర్మూలన జరగదు. గతంలో కేసీఆర్ గారు కూడా గుడుంబాని పేకాటని రాష్ట్రం నుంచి పారదోలటం అనేది జరిగింది. మీరు నార్కోటిక్స్ కేవలం పోలీస్ వ్యవస్థ వల్ల నిర్మూలన జరగదు. మనము స్కూల్స్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, మన పౌర సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి, పౌర సమాజాన్ని దీన్ని ఇంక్లూడ్ చేయాలి. మీరు దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఆ విధంగా ఆ వైపు చర్యలు తీసుకోవాలి. కేవలం పోలీస్ రైడ్స్ వల్ల, పబ్బుల మీద రైడ్లు చేయటం వలన, పబ్బుల మీద కేసులు ఇప్పుడే దొరికింది భారీ ఎత్తున హైదరాబాద్లో డ్రగ్స్ పట్టివేతాన్ని మేము భోజనం చేసే టీవీ ముందు కూర్చుంటే ప్రతిరోజు ఎక్కడొక్కడ వస్తుంది. కానీ మనం సమాజాన్ని మార్చనంత కాలం అది సాధ్యం పడదు. ఎందుకంటే అమెరికా లాంటి కంట్రీకే సాధ్యం కాలేదు. విద్యార్థుల్ని, పౌర సమాజాన్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళను కూడా దాంట్లో భాగస్వాములుగా చేసినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అవుద్ది. చివరిగా ఒకటే, మేము ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఈ సభలో ఉండాలని అనుకుంటున్నాం. దయచేసి మీరు కూడా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవహరించాలని, ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దనేది, మీని ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వాములు చేయాలని, సూచనలు సలహాలు తీసుకోవాలని. క్లోజ్ చేయండి. కాక వారు ఏదో చెప్తున్నారు, ఇక వైకి మళ్ళీ ఆయన చెప్పింది ఆయన మాట్లాడి అయిపోయాయి. అందుకోసం దయచేసి ఇక్కడికి ఆవేశాలు, ఎందుకంటే అందరు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళే, అందరూ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళే, తెలంగాణ అంటే ఇష్టం బుద్ధిమంతుల సభ. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ అనేటువంటిది ఇంకా పూర్తిగా ఒక తెలంగాణ అభివృద్ధి సూచకగా ఉంటే బాగుండేది అనేది నేను భావిస్తూ, ఈ చర్చలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సత్యవతి రాథోడ్ గారు.